అదేవిధంగా హైదరాబాద్లో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ని 300 డివిజన్లుగా దాన్ని అన్ని పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఇందులో మెర్జ్ చేసి హైదరాబాద్ సిటీని ఇంకా విస్తరించాలని ప్రపంచంలో గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందినటువంటి సిటీని ఇంకా అభివృద్ధి చేయడానికి అది దోహదపడుతున్న ఆలోచనతోని మొన్ననే మీరు చూశారు జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ లో కానీ ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి అదృష్టం శాతం కోర్టు కూడా మరి జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కోర్టు కూడా ఎక్కడ అభ్యంతరం తెలపలేదు. నేను మరి జ్యుడిషియరీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరి మల్టీనేషనల్ కంపెనీస్ ని ఈరోజు తీసుకురావడంలో దోహదపడుతుంది అంటే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, కుల మతాలకు అతీతంగా మీరు చూశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇతర కమ్యూనిటీ కానీ అందరూ కలిసి పని చేసేటువంటి ఒక సాంప్రదాయం హైదరాబాద్ ఆ ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ ని కాపాడాలన్నటువంటి తపననే ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ